హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతే, సింపుల్. సో మేము ఇవాళ క్రిష్కి థర్డ్ మంత్ ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ మంత్ మేము వాడికి ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. సో దట్ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి అది కొంచెం మెమొరబుల్గా ఉండిద్ది కదా. సో అందుకనేసి మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ మీరు సెలబ్రేట్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బీ మెమరబుల్ ఫర్ దెమ్ ఇన్ ఫ్యూచర్స్. వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత అరే ఇలా ఇలా చేశారు, ఇలా ఉండే వాళ్ళమా అన్నట్టు వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో అది సో మాకు కొంచెం గ్రాండ్గా చేద్దామనేసి అయితే ఉంది, ఒక 6 or 7 months ఆ టైంలో. సో అది కూడా ఎలా జరిగిద్దో చూద్దాం ఫ్యూచర్లో. బట్ ఇప్పుడైతే ఇలా ఇలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. లెట్స్ గో. చేద్దామైతే. ఈరోజు నీకు 3 months కంప్లీట్ అయిపోతుంది కదా నాన్న. అవునా, ఎంత బాగా కొడతాడు చూడు. అయ్యో, చేసేద్దామైతే. చేద్దామా, నువ్వు నేను మా అమ్మ. డాడీ ఎక్కడ పోయినా నాన్న? ఎక్కడ పోయినా డాడీ చెప్పు. చేద్దామైతే. అయితే లాల పోసుకుంటావా? లాల పోసుకున్నాక నీకు మంచిగా చేద్దాం. సో నేను క్రిష్తో కమ్యూనికేట్ చేస్తున్నాను అనమాట, లైక్ ఫోటోషూట్ గురించి. సో తను జస్ట్ 3 months కంప్లీట్ అయిపోయింది. బట్ అయితే కూడా ఎంత మంచిగా ఊగొడుతున్నాడో అంటే, ఒక అమ్మగా అలా నాకే కాదు ఎవరికైనా సరే పేరెంట్స్కి అలా చూసినప్పుడు మన పిల్లల్ని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అంతే, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాడితో కమ్యూనికేట్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే క్రిష్ని మేము ఎవ్రీడే ఈవినింగ్ టైం అలా బయటికి తీసుకెళ్తామన్నమాట. సో దట్ చిన్నపిల్లలు కదా, సో వాళ్ళు ఎంతసేపు లోపలే ఉండడం మంచిది కాదు. సో అందుకనేసి ఎవ్రీడే ఈవినింగ్ అండ్ మార్నింగ్ అలా బయట సరౌండింగ్స్ని చూపించినప్పుడు వాడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవెన్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళని సోషలైజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం తొందరగా రికగ్నైజ్ చేయడం అలాంటివన్నీ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారనమాట. సో మా కృష్ణ అయితే మా చెల్లి మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. చూడు నాన్న, అక్కడ చూడు, మమ్మ కదా, చూడు చూడు చూడు. ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైఫ్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. బయటకు వస్తే అన్ని చూపులు ఎక్కడెక్కడో ఉంటాయి, చిక్కు చిక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడువాకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చక్కెర పాలు తాపిస్తా, చక్కని సినిమా చూపిస్తా. సో అలా అనమాట క్రిష్తో అలా వాడు ఎంతో మంచిగా కూర్చొని ఎంతో బాగా కోఆపరేట్ చేస్తున్నాడు కదా, నాకైతే మంచిగా అనిపించింది. సో ఫైనల్గా అయితే ఇలా ఈవినింగ్ టైం స్పెండ్ చేసేసామన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే క్రిష్కి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను ఫోటోషూట్కి. ఫస్ట్ థింగ్, ఫోటోషూట్ అంటే మేము ఏదో స్టూడియోకి వెళ్ళి అలా అలా కాదు, ఎవ్రీ మంత్ మనం అలా చేయించలేం కదా. అలా చేయించడం కూడా అవసరం లేదు, మనమే ఇంట్లో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా డైలాగా మనమే చేసుకోవచ్చు అనమాట. సో అలా నేను ఎవ్రీ మంత్ చేసే మీకు డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే డెఫినెట్గా మీ ఇంట్లో చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మా చెల్లి స్నాక్స్ తీసుకొచ్చింది, సో అవి తింటూ మంచిగా అరేంజ్ చేస్తున్నాను. థర్డ్ మంత్. సో మా చిన్నోడికి 3rd month అనమాట. సో ఇది ఒక గ్యాడ్జెట్ థీమ్ అనుకోవచ్చు. సో సింపుల్గా ఇలా అరేంజ్ చేసామన్నమాట. సో దానికోసం ల్యాప్టాప్లో ఇలా 3 imagesని డౌన్లోడ్ చేశాను. దట్స్ ఇట్. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత, డౌన్లోడ్ చేసిన తర్వాత నేను, మా చెల్లి, అలాగే మా డాడీ, సో మేము ముగ్గురం కలిసి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా
చిన్న పిల్లలకి మనం ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. సో దట్ ఏంటంటే వాట్ ఎవర్ ద థీమ్, వాట్ ఎవర్ ద యూనో ఫోటోగ్రాఫ్స్ విచ్ యూ సెలెక్ట్, ప్లీజ్ డోంట్ పుష్ దెమ్ మచ్ అనమాట. సో మనం ఎంత వీలైతే అంతవరకు చేయగలిగితే మంచిది. కరెక్టే. కోర్ట్ రోడ్లోనే స్టూడియో ఉంది. ఏం పేరు నా పేరు జగన్నాథ్ చూడకుండా బాగా ఉంది మా ఇంట్లో. మౌస్ లేదా దీనికి? ఉంది చూడు అని ఆ బ్యాగ్లో ఉంది. ఇగో పర్సు పట్టుకొని రిమోట్ పట్టుకొని ఆడిపోతాడు. సో ఇప్పటిదాకైతే 2 టైమ్స్ అయిపోయింది వాడికి ఇలా ఫొటోస్ తీయడము. సో ఇప్పటిదాకైతే మా చెల్లె చాలా చాలా అంటే చాలా చాలా హెల్ప్ చేసిద్ది. తను లేకపోతే డెఫినెట్లీ నేనైతే ఇవన్నీ చేసేదాన్ని కాదేమో. సో అలా అనమాట. మనకి ఎవరో ఒకరు ఇంట్లో ఇలా హెల్ప్ఫుల్ ఉంటే డెఫినెట్గా చాలా వరకు చేయొచ్చు కదా. మీరేమంటారు కమెంట్ చేయండి. ఇది వద్దు కదా. అదే వద్దులే. సో ఇది గ్యాడ్జెట్ థీమ్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఐ మీన్ ఉన్న గ్యాడ్జెట్స్ లైక్ బుక్స్, తర్వాత ల్యాప్టాప్, ఫోన్, వాచ్ ఇలా ప్రతి ఒక్కటి యూస్ చేసి ఈ ఫోటోషూట్ చెల్లి కష్టాలు ఫోటోషూట్ కోసం. సో ఇలా ఓవరాల్గా అన్నీ అరేంజ్ చేసామన్నమాట. యాక్చువల్గా మేము ఫస్ట్ మంత్ అండ్ సెకండ్ మంత్లో ఇంకా మంచిగా చేసాం. బట్ నేనైతే అప్పుడు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో అందుకే మంచిగా పోస్ట్ చేయలేకపోయామన్నమాట. సో ఇలా క్రిష్ని ఫైనల్గా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. సో ఇలా చేయడం అవసరమా అంటే డెఫినెట్లీ అవసరమా కాదా అనేది అది మనకు సంబంధించినది. బట్ ఏంటంటే ఇలా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా. సో దట్ ఏంటంటే అది మనకు ఫ్యూచర్లో పిల్లలకి ఒక మంచి మెమొరీ ఇచ్చినట్లు అవుతుంది అనమాట. మనకి ఎలాగో లేవు అలాంటి మెమొరీస్. అంటే మనం 1 మంత్ ఉన్నప్పుడు, 2 మంత్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అనేసి అయితే లేదు కదా. సో అందుకనేసి ఇక్కడైతే క్రిష్కి అంటే తనకు బాగా నిద్ర ఉండేది. సో అందుకే వాడిని మళ్ళీ తీసుకొని కొంచెం ప్రెప్ చేసి తర్వాత మళ్ళీ ఫోటోషూట్ చేసామన్నమాట. సో నేను ఇక్కడ మీకు ఒక పిక్ యాడ్ చేస్తాను అవుట్పుట్ ఎలా వచ్చిందని. సో ఇలా వచ్చిందనమాట. చూసారు ఎంత మంచిగా సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. అలా ఎండ్ అయిపోయింది వాడి షూట్. సో మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.